యమ్మీ యమ్మీ దోసకాయ పచ్చడి వేడి వేడి అన్నంలోకైనా దోశలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది అనమాట దోసకాయ పచ్చడి. ఎప్పుడు చేసినా బోర్ కొట్టదు ఈ దోసకాయ పచ్చడి. ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 2 స్పూన్లు పల్లీలు, అలాగే 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ శనగపప్పు, ఆవాలు వేసుకుని అవి వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసి కారానికి తగినట్టు, అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసి బాగా వేగనివ్వండి. మంచిగా వేగిన తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకుని అదే ప్యాన్లో నువ్వులు వేసుకోండి. నువ్వులు ముందే వేసుకుంటే మనకి సపరేట్ చేసుకోవడానికి రావు, అందుకని ఇప్పుడు వేసుకుంటే టమాటోలతో పాటు మంచిగా వేగిపోతాయి అన్నమాట. నువ్వులు ఎర్రగా వేగిన తర్వాత ఒక 1/2 కేజీ వరకు టమాటాలు వేసుకోండి. ఈ టమాటాలతో పాటు ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, అలాగే రుచికి సరిపడగా సాల్టు, కొంచెం పసుపు, అలాగే చిన్న నిమ్మపండు అంతా చింతపండు కూడా నానబెట్టి వేసుకుంటున్నానండి. తర్వాత ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసి టమాటాలు మంచిగా మగ్గిన తర్వాత ఇవి 2 దోసకాయలు చిన్నవి చిన్న చిన్న ముక్కలు కోసుకుని ఒక పావు వదిలేసి ముప్పావు వేసేసి బాగా మగ్గనివ్వండి టమాటాలతో పాటు. ఇవి తర్వాత వేసుకుందాం. గింజలు చూసుకోండి, గింజలు చేదుగా ఉంటే తీసేసేయండి, చేదు లేకుంటే గింజలతో పాటు వేసుకుంటేనే బాగుంటుంది. ఎందుకంటే పుచ్చకాయ గింజలు మనం కొనుక్కు తింటాం, దోసకాయ గింజలు కూడా హెల్త్కి చాలా మంచిది. అలాగే ముందు పచ్చిమిర్చి అవి గ్రైండ్ చేసుకుని తర్వాత టమాటాలు కూడా వేసుకుని మంచిగా గ్రైండ్ చేసుకోండి. పోపు కోసము మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుని కొంచెం ఇంగువ కూడా వేసుకుని పోపు ఎర్రగా వేగిన తర్వాత ఈ పచ్చడి అంతా ఒకసారి వేసేసి బాగా వేగనివ్వండి కొద్దిసేపు. తర్వాత నూనె అంతా మంచిగా పీల్చుకున్న తర్వాత మనం మిగిలిన దోసకాయ ముక్కలు కూడా వేసేసుకుని ఒకసారి బాగా కలిపి సాల్ట్ చెక్ చేసుకుని మంచిగా ఒక 2 నిమిషాలు ఉడకనిచ్చి బంద్ చేసుకోండి. ఎందుకంటే ఇలా ఉడికితే పాడవదనమాట పచ్చడి. వేడి వేడి అన్నంలో వేసుకు తింటే చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా ఈజీగా దోసకాయ పచ్చడి. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.